స్వాగతం. సో మనం 4 daysలో 4 టాపిక్స్ అయితే నేర్చుకున్నాం. సో ఈరోజు మనం 2 టాపిక్స్ని నేర్చుకోబోతున్నాం. సో ఒకటి వచ్చేసి జంపింగ్ స్టేట్మెంట్స్, ఇంకా స్ట్రింగ్స్. సో జంపింగ్ స్టేట్మెంట్స్ వచ్చేసి పైథాన్లో జంపింగ్ స్టేట్మెంట్స్ వల్ల కోడ్ అనే ఫ్లోని కంట్రోల్ చేయొచ్చు. సో బ్రేక్, కంటిన్యూ, పాస్ని యూజ్ చేసి మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఇందులో ఏమైతే ఉంటాయంటే కీవర్డ్స్ అనేవి బ్రేక్, ఇంకా కంటిన్యూ, ఇంకా పాస్ అనేది అయితే ఈ 3 కీవర్డ్స్ అనేటివి అయితే ఉంటాయి. సో ఈ 3 కీవర్డ్స్ని యూజ్ చేసి మనం జంపింగ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. సో బ్రేక్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే లూప్ని కంట్రోల్ చేయడానికి మనం బ్రేక్ని యూజ్ చేస్తాం. ఇంకా కంటిన్యూ జోలికి వస్తే లూప్ని స్కిప్ చేయడానికి మనం కంటిన్యూని యూజ్ చేస్తాం. ఇంకా పాస్ అంటే పెండింగ్ కోసం. సో ఫస్ట్ మనం పాస్ ఈజీగా ఉంటుంది కాబట్టి పాస్ని అయితే యూజ్ చేద్దాం. సో పాస్ అని వచ్చేసి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్తో మనమైతే పాస్ అని నేర్చుకోం. సో పాస్ అని ఏది ఇద్దామంటే నేను ఇఫ్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేసుకుంటున్నా. కండిషన్ వచ్చేసి ట్రూ అని ఇచ్చాను. సో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ నేర్చుకున్నాం కాబట్టి ఇఫ్ ఎందుకు వాడతామో మనకు తెలుసు. సో ఇప్పుడు ఇఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసినందుకు నాకు కాలం అయితే ఇవ్వాలి. సో కాలం ఇచ్చిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను కండిషనల్ స్టేట్మెంట్ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను స్టేట్మెంట్ నాకు ఇంకా ఫిక్స్ అవ్వలేదు. నేను ఏ స్టేట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నానో నేను ఇంకా ఆలోచించుకోలేదు. సో నేను ఇంకా స్టిల్ థింకింగ్లోనే ఉన్నా. సో అలాంటప్పుడు ఏం చేయాలి? పాస్ అనేది చేయాలి. సో మనల్ని ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మనకు తెలియనప్పుడు పాస్ అని చెప్తాం. సో ఇది కూడా అంతే, నాకు ఇంకా తెలియదు కాబట్టి పాస్. సో రన్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఎంటీ అవుట్పుట్ వస్తుంది, ఎటువంటి అవుట్పుట్ అనేది రాదు, బ్లాంక్గా వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎటువంటి అవుట్పుట్ అనేది అయితే రాలేదు. సో ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే రెప్లిట్ని అయితే యూజ్ చేయట్లేదు, బికాస్ ప్రోగ్రామింగ్స్ అయితే యూజ్ చేస్తున్నా. వెబ్సైట్ ఇది. సో ఈ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో యాక్చువల్గా నేను ఇది ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఈరోజు నాకు రెప్లిట్ అనేది వర్క్ అవ్వట్లేదు. నెట్వర్క్ ఇష్యూస్ వల్ల నాకు రెప్లిట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. సో అందుకే నేను ఈ రోజుకి ఈ యొక్క ప్రోగ్రామింగ్స్ వెబ్సైట్ని అయితే యూజ్ చేస్తున్నా. సో దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో దీంతో కూడా మీరు కోడింగ్ అనేది నేర్చుకోవచ్చు. సో నేను ఇది కామెంట్ అవుట్ చేస్తున్నా. పాస్ ఎందుకు వాడతామో మనకు తెలిసిపోయింది. సో ఇప్పుడు నేను బ్రేక్ గురించి చెప్తున్నా. సో జాగ్రత్తగా వినండి, బ్రేక్ కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది. సో వెయిట్ చేయాలి 1 minute. సో బ్రేక్ గురించి వస్తే నేను ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్తో అయితే చెప్తా. ఇది ఏం చేస్తుంది, ఈ లూప్ని అయితే కంట్రోల్ చేస్తుంది. సో నేను ఇప్పుడు నా పేరుని యూజ్ చేసుకుంటూ ఒక ప్రోగ్రామ్ అయితే రాస్తాను. సో ఏ అనే వేరియబుల్లో నేను రాహుల్ ద ప్రోగ్రామర్ అని అయితే ఇస్తాను. నేను స్ట్రింగ్ అయితే ఇస్తాను, రాహుల్ ద ప్రోగ్రామర్. సో రాహుల్ ద ప్రోగ్రామర్ అనే స్ట్రింగ్ అయితే నేను ఇచ్చాను. సో ఒక్క నిమిషం మనం కరెక్ట్గా చూసుకున్నట్టయితే ఇక్కడ స్ట్రింగ్ డబల్ క్వాట్లో లేదు, సింగిల్ క్వాట్ అనేది అయితే వచ్చింది. సో నేను దాన్ని మళ్ళీ ఇస్తా. సో రాహుల్ ద ప్రోగ్రామర్. సో ఇక్కడ నేను ఇంకేం యూజ్ చేస్తున్నా అంటే ఫర్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఐని ఈలో స్టోర్ చేస్తాం. సో మనం ఫర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం కాబట్టి కాలం అయితే ఇవ్వడం. సో కాలం ఇస్తే ఏమవుతుంది, స్పేస్ అనేది ఇస్తుంది. కాబట్టి ఇఫ్ అనే కీవర్డ్ని కూడా నేను యూజ్ చేసి ఐని ఎంతో ఈక్వల్ చేశాను. సో ఐని ఎంతో ఈక్వల్ చేసిన తర్వాత నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే బ్రేక్ అనే కీవర్డ్ని ఇప్పుడు యూజ్ చేస్తాం. సో 1 minute, మనం ఇక్కడ ఇఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసాం. సో అలాంటప్పుడు కాలం అయితే ఇవ్వాలి కదా. సో కాలం ఇచ్చిన తర్వాత మనకి బ్రేక్ అనే కీవర్డ్ని అయితే యూజ్ చేస్తున్నా. సో మనం బ్రేక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్రేక్ అనే కీవర్డ్ అయితే నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ప్రింట్ ఐ. సో నాకు ఐని ప్రింట్ చేయి. సో ఈ కోడ్ గురించి వస్తే నేను ఏ అనే వేరియబుల్లో నా యొక్క స్ట్రింగ్ ఏదైతే ఉందో రాహుల్ ద ప్రోగ్రామర్ అనే స్ట్రింగ్ని నేను స్టోర్ చేసుకున్నా. సో స్టోర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏని నేను ఐలో స్టోర్ చేశాను మళ్ళీ. సో మనం ఇక్కడ ఫర్ అనేది కీవర్డ్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ లూపింగ్ స్టేట్మెంట్స్లో తెలుసుకున్నాం. సో అది అవుట్పుట్ అనేది హారిజంటల్ ఇవ్వదు, వెర్టికల్ ఇస్తుంది. అంటే సింగిల్ లెటర్ కింద లూప్ అవుతుంది అనమాట.
సో ఈ జంపింగ్ స్టేట్మెంట్స్ కూడా ఒక టైప్ ఆఫ్ లూప్, అంటే ఇది ఒక లూప్లో ఒక పార్ట్ ఇది, కాకపోతే దీన్ని సపరేట్గా మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ బ్రేక్ కంటిన్యూ పాస్ని మనం ఇలా సపరేట్గా నేర్చుకోబోతున్నాం. ఫర్ వైల్ లెక్కనే ఇది కూడా సేమ్, ఇందులో కూడా వైల్ అనేది రిపీట్ అవుతుంది, ఫర్ కూడా రిపీట్ అవుతుంది. సో మనం పైథాన్ యూజ్ చేస్తున్నప్పుడు మనం ఇప్పటిదాకా నేర్చుకున్న టాపిక్ అనేది రోజు ప్రతి ఒక్క టాపిక్లో ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది. సో ప్రతి ఒక్క టాపిక్ కూడా పైథాన్లో ఇంపార్టెంటే. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు నేను రాహుల్ ద ప్రోగ్రామర్ అని ఇచ్చాను. సో ఇఫ్ అనేది ఎం ఇచ్చానేంటి, 1 minute. ఇక్కడ నేను టీ అనేది ఇస్తా. సో ఎందుకు ఇస్తున్నానో చెప్తా. అయితే ఏలో స్టోర్ చేసుకున్నాం కదా, ఇఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి టీ దగ్గరికి రాగానే బ్రేక్ అయిపోవాలన్నమాట. సో మిషన్ అనేది ఇక్కడి నుంచి రన్ అవుతుంది. సో రాహుల్ని చదువుతుంది ముందు, రాహుల్ రాగానే ఇక్కడ టీ అనేది చూస్తుంది, టీ అనేది చూడంగానే ఆగిపోతుంది అనమాట. మిషన్ అక్కడితో ఆగిపోతుంది, ఎందుకంటే నేను ఇక్కడ బ్రేక్ అయిపోమని చెప్పిన. అక్కడికి నీ పని అయిపోయింది, నువ్వు స్టాప్ అయిపో. సో మనకి అవుట్పుట్ ఎలా వస్తుందంటే రాహుల్ అనేది మాత్రమే ఇక్కడ లైన్గా వస్తుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ చేసి చూపిస్తా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే రాహుల్ అనేది వెర్టికల్గా మనకి ప్రింట్ అయింది. సో ఇప్పుడు కంటిన్యూ జోలికి వస్తే, కంటిన్యూ అనేది మనకి దేని గురించి వాడతామంటే లూప్ని స్కిప్ చేయడానికి. మనం ఏదైతే లెటర్ ఇస్తామో, ఇక్కడ లెటర్ ఏదైతే ఇస్తామో అది స్కిప్ అయిపోతుంది, అది ఒక్కటే మనకి అవుట్పుట్లో రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టీ ఇచ్చి నేను కంటిన్యూ చేశాను అనుకోండి దీన్ని. సో కంటిన్యూ చేసి నేను రన్ చేసినప్పుడు నాకేమవుతుంది, ఇక్కడ టీ అనేది మిస్ అవుతుంది, టీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, రాదనమాట. టీ అనేది అసలుకి ఇక్కడ చూపిదు. సో అలా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో దానికోసం మనం కంటిన్యూని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం పాస్ కూడా దీనికే యూజ్ చేస్తున్నాం. సో నేను ఏం ప్రింట్ చేద్దాం అన్నది నా మైండ్లో లేదు కాబట్టి నేను ప్రింట్ పాస్ ఇచ్చాను. అంటే బ్రేక్ ప్లేస్లో పాస్ కీవర్డ్ అయితే యూజ్ చేసాం. సో ఈ కీవర్డ్ యూజ్ చేసి రన్ చేస్తే నాకు ఎటువంటి అవుట్పుట్ రాదు. సో ఏంటి, సో ఈరోజు నేర్చుకుంది ఇంతే. బ్రేక్ గురించి, కంటిన్యూ గురించి, పాస్ గురించి అయితే మనం నేర్చుకున్నాం. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రింగ్స్ అనమాట. సో స్ట్రింగ్స్ గురించి మనం స్ట్రింగ్స్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో ముందు దీన్ని అయితే నేను క్లియర్ చేస్తాను. సో అంతా క్లియర్ చేసేద్దాం. సో ఇక్కడ మనం స్ట్రింగ్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. యాక్చువల్గా స్ట్రింగ్స్ గురించి మాట్లాడితే మనందరికీ స్ట్రింగ్ అంటే ఏంటో తెలుసు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రింగ్ ఒకటి చెప్పి చూపిస్తా. సో ఈజ్ ఈక్వల్స్ టు పారాసింథసిస్ రాహుల్ అని ఇచ్చా. సో ఇక్కడ ఇచ్చిన నేను స్ట్రింగ్ అనేది కరెక్టా అంటే కాదు, ఎందుకంటే రాహుల్ అనేది పైథాన్లో ఫీట్ అవ్వలేదు. అసలుకి వాడు ప్రోగ్రామర్ రాహుల్ అనే ఒక వర్డ్ని ఇవ్వలేదు. సో మనం ఏం చేయాలి, దానికి క్వాట్స్ అయితే పెట్టాలి. సో క్వాట్స్ పెట్టడం వల్ల అది ఏమవుతుంది, స్ట్రింగ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు పైథాన్కి మనం చెప్తున్నాం నీ దగ్గర లేదు, సో ఇలాంటి ఒక వర్డ్ నీ దగ్గర లేదు, సో నేను మెన్షన్ చేసి చెప్తున్నా ఈ ఒక సపరేట్ వర్డ్ని ఏలో స్టోర్ చేయమని చెప్తాను. సో స్ట్రింగ్ రాసే పద్ధతి ఇది. సో ఈ స్ట్రింగ్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి అనమాట. అంటే స్ట్రింగ్స్లోనే ఇంకొన్ని టైప్స్ అయితే ఉంటాయి. సో ఆ స్ట్రింగ్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం. సో ఫస్ట్ మనకి లోయర్ అయితే ఉంటుంది. సో లోయర్, తర్వాత అప్పర్, సో తర్వాత ఎండ్స్ విత్, తర్వాత స్టార్ట్ విత్, తర్వాత రీప్లేస్, తర్వాత ఫైండ్, తర్వాత ఇండెక్స్, తర్వాత కౌంట్, తర్వాత రిమూవ్ ప్రిఫిక్స్, తర్వాత రిమూవ్ సఫిక్స్, తర్వాత స్ప్లిట్, తర్వాత స్ట్రిప్, తర్వాత ఆర్ స్ట్రిప్, ఎల్ స్ట్రిప్. సో ఇవన్నీ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి ఒక సింపుల్ స్ట్రింగ్స్ మాత్రమే. సో ఈ స్ట్రింగ్స్ని మనం ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతాయి, ఎందుకంటే సిచ్యువేషన్కి తగ్గట్టు మనం చేయాలి కాబట్టి కోడ్ని. అంటే మనం ఇప్పుడు ప్రతి ఒక్క యూట్యూబర్ పైథాన్ నేర్పిస్తాడు, కాకపోతే దాన్ని ఓన్గా ఎలా రాయాలో చెప్పరు, అర్థమైందా? అంటే ఇప్పుడు నేను ఇచ్చిన కోడ్ ఏదైతే ఉందో అదే కోడ్ రాస్తారు మీరు. సపరేట్గా మీ సొంతంగా కోడ్ రాయమంటే అవ్వదు కదా. సో ఇక్కడ మనం సేమ్ అలానే మనకు ఓన్గా రాయొచ్చు అనమాట. సో ఈ వర్డ్స్ని యూస్ చేసుకుంటూ మన ఓన్ కోడ్, అంటే మనకు అవసరానికి తగ్గట్టు మనం కోడ్ అయితే ఇవ్వచ్చు. సో వీటిని నేను కామెంట్ అవుట్ అయితే చేస్తా.
సో కామెంట్ అవుట్ చేస్తా. సో వీటిని నేను ఒక 2 minutesలోనే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. సో ఇన్ని ఉన్నాయి కదా, వీటికి పెద్ద మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇది ఒక 2 minutesలో అయిపోతుంది. సో ఫస్ట్ మనం లోయర్ గురించి మాట్లాడుకుందాం. సో అడ్మిన్ అనేది నేను ఒక వర్డ్ని యూజ్ చేసుకుంటున్నా. సో అడ్మిన్ అనే వర్డ్ని యూజ్ చేసుకుని దాన్ని వేరియబుల్ కింద స్టోర్ చేద్దాం. సో వేరియబుల్ ఏమిద్దామంటే రాహుల్ మేడపాటి అని అయితే ఇస్తున్నాం. సో రాహుల్ మేడపాటి అని అయితే నేను ఇందులో వేరియబుల్ని స్టోర్ చేశాను. సో మనం వేరియబుల్స్ ఆల్రెడీ తెలుసుకున్నాం. సో అడ్మిన్ అంటే మనం ఈ వేరియబుల్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. పైన స్ట్రింగ్ ఇచ్చాం కాబట్టి దాన్ని మనం కార్డ్స్ ఇచ్చాం కాబట్టి దాన్ని మనం స్ట్రింగ్ అనుకుంటున్నాం. సో ఇక్కడి వరకు అంత క్లియర్ కదా. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే ప్రింట్ ఆల్రెడీ ఇక్కడ మనం ఇచ్చిన స్ట్రింగ్ ఏదైతే ఉందో అది లోయర్ కేస్లో ఉంది అనమాట, అంటే స్మాల్ లెటర్స్లో ఉంది. ఆల్ఫాబెట్స్ అనేవి స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. సో మనం ఫస్ట్ సెకండ్ అప్పర్ నుంచి వెళ్దాం. సో ఇప్పుడు నాకు ఇది అప్పర్ కేస్లో కావాలి, ఇది అంతా క్యాపిటల్లో కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తా, అడ్మిన్ అనేది ఇస్తా. నాకు అడ్మిన్ ప్రింట్ కావాలి. ఫస్ట్ నాకు అడ్మిన్ అనేది ప్రింట్ అవ్వాలి, అంటే రాహుల్ మేడపాటి ప్రింట్ అవ్వాలి. సో ఈ ప్రింట్ అయ్యే ప్రాసెస్లోనే నాకు జస్ట్ ఈ యొక్క అప్పర్ కేస్ అయితే కావాలి. సో నేను ఇక్కడ ఫుల్ స్టాప్ని అయితే యూజ్ చేస్తా. సో దీన్ని యూజ్ చేసిన తర్వాత అప్పర్ అనేది ఇస్తా. సో అప్పర్ అని ఇచ్చిన తర్వాత నేను ఒక ఎంప్టీ బ్రాకెట్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో మనకి ఎంప్టీ బ్రాకెట్, అందులో ఏం ఫిల్ చేయకూడదు, జస్ట్ ఇది ఇచ్చేసి మనం రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుందండి, ఇది అంతా అప్పర్ కేసులోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ రాహుల్ మేడపాటి, సో ఇదంతా అప్పర్ కేసులోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేసి దాన్ని లోయర్ కింద చేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ లోయర్ అనేది అవుట్పుట్ అయితే ఇస్తాను. అప్లో ఉంది కదా, ఇది క్యాపిటల్ లెటర్స్ ఉంది కాబట్టి దీన్ని స్మాల్ లుక్ చేస్తాను నేను. సో స్ట్రింగ్స్ అంటే పెద్ద మనం భయపడాల్సిన పని లేదు. సో ఇవే సింపుల్గా ఉంటుంది మొత్తం అంతా. సో ఇక్కడ చూసినట్టయితే స్మాల్ లెటర్స్లో ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎండ్స్ విత్లోకి వెళ్దాం. సో ఎండ్స్ విత్ అంటే ఏం లేదు, అంటే మనం ఇచ్చిన ఈ యొక్క స్ట్రింగ్లో ఎండ్ ఏదవుతుంది అంటే ఎండింగ్ లెటర్ ఏంటి. సపోజ్ దీన్ని ఎండింగ్ లెటర్ అంటే 2 types కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఇచ్చిన తర్వాత ఎండ్ అయింది కదా. సో ఈ మేడపాటి అనేది కూడా ఒక ఎండ్ వర్డే, లేదు ఐ అనేది కూడా ఒక ఎండ్ వర్డే. సో ఇప్పుడు నేనేం చేస్తా, ఈ అడ్మిన్ ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నేను ఎండ్స్ విత్ అని అయితే రాస్తాను. సో ఎండ్స్ విత్ అని ఇచ్చిన తర్వాత ఈ ఖాళీ బ్రాకెట్ ఉంది కదా. సో ఈ బ్రాకెట్లు ఇప్పుడు మనం పెట్టాలి ఏంటి, ఈ యొక్క ఏ వర్డ్ని అయితే నువ్వు ఎండ్ అవుతుంది అనుకుంటున్నావు సో దాన్ని స్ట్రింగ్ ఇచ్చి మనం కార్డ్స్ ఇచ్చి మరీ పెట్టాలి. సో నేను ఫస్ట్ మేడపాటి అని అయితే నేను ఇస్తాను. సో మేడపాటి అని ఇచ్చాను. సో ఎండ్స్ విత్ మేడపాటి అంటే ఇది నిజంగానే లాస్ట్కి మేడపాటితో ఎండ్ అవుతుందా అని మనం పైథాన్నే క్వశ్చన్ చేస్తాం. సో అదేం చెప్తుంది, ఫాల్స్. సో ఎందుకు ఫాల్స్ అంటే ఇక్కడ మొత్తం క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి. సో మనం ఇచ్చిన స్మాల్ లెటర్స్లో చూసుకోవాలి. మనం పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ అనమాట, ఒక్కొక్క కేస్కి ఒక్కొక్క అర్థం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కరెక్ట్గా వస్తుందేమో చూద్దాం. ట్రూ అనేది రావాలి. సో ట్రూ అని వచ్చింది. సో ఈ కేస్ అనేది ట్రూ అనమాట. సో మనం ఎండ్ అయ్యేది మేడపాటి నుంచి ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తా, స్టార్ట్స్ విత్ అని కొడతాం. సో ఇప్పుడు మనం ఇచ్చి కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ఐ వరకు ఇచ్చాను నేను ఇప్పుడు. సో ట్రూ అంటే మనం 2 types కింద కన్సిడర్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో అందుకే సో ఇప్పుడు నేనేం చేస్తానంటే స్టార్ట్స్ విత్ అయితే మనం కన్సిడర్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనం ఎండ్ దగ్గర స్టార్ట్ చేస్తే సరిపోతుంది, అంటే స్టార్ట్ అయ్యే లెటర్ అనమాట. అంటే రాహుల్ అయి ఉండొచ్చు, క్యాపిటల్ రాహుల్ అయి ఉండొచ్చు, లేదంటే ఎల్ అయినా ఉండొచ్చు. సో ఏది ఇచ్చినా మనం క్యాపిటల్లో ఉన్నప్పుడు క్యాపిటలే ఇవ్వాలి. సో ట్రూ. సో దీనికోసం మనం స్టార్ట్ విత్ కానీ ఎండ్ విత్ కానీ యూస్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే రీప్లేస్ అనమాట. సో రీప్లేస్ ఈ కీవర్డ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇది ఇచ్చాం, ఇప్పుడు ఏ కీవర్డ్ అయితే ఉందో ఆ కీవర్డ్ని నేను ఇప్పుడు చేంజ్ చేయాలి, ఇప్పుడు రీప్లేస్ చేయాలి. ఈ రాహుల్ అనేది నాకు రీప్లేస్ కావాలి, నాకు ఈ రాహుల్ అనేది వద్దు, దాని ప్లేస్లో వేరే నేమ్ అనేది అయితే కావాలి అని మనం దాన్ని చెప్తున్నాం.
సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇక్కడ ఉంది కదా ఈ రాహుల్ అనే దగ్గర, సో మన కార్డ్స్ ఇచ్చాం కదా ఆల్రెడీ సేమ్ ఎలా ఉందో అలానే ఉంచాలి. కాకపోతే ఒక కామన్ యూజ్ చేసి ఇక్కడ మనం రీప్లేస్ ఏం చేయాలనుకుంటున్నామో అది పెట్టాలి. సో నేనైతే బన్నీ అని అయితే పెడదాం అనుకుంటున్నాను. సో బన్నీ అని అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి నాకు ఇక్కడ ఏమైంది, రాహుల్ ప్లేస్లో బన్నీ మేడపాటి అని అయితే వచ్చింది, బన్నీ అని అయితే వచ్చింది. సో నేను ఏది రీప్లేస్ చేయాలనుకుంటున్నానో అది చెప్పాను పైథాన్కి. సో ఇదే టైప్లో మనం డిఫరెంట్ ఒక అంటే ప్రింట్స్ అనేది ఇచ్చింది ఒకటే, వేరియబుల్కి ఇచ్చింది ఒకటే. సో ఈ ఒక్క వేరియబుల్ నుంచే మనం ఇవన్నీ ప్రింట్స్ కూడా తీయొచ్చు. అంటే 1 by 1 లైన్గా మనం ఎడిట్స్ అయితే చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో దానికోసమే మనం ఇప్పుడు పైథాన్ యూజ్ చేయడం వల్ల అదే కదా మనకి అడ్వాంటేజ్ అంటే. సో అందుకే మనం పైథాన్ యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి 6th one ఫైండ్. సో ఫైండ్ అనే దాంట్లో ఇప్పుడు 2 ఉంటాయి అనమాట. సో మనం ఇప్పుడే ఇండెక్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ నేను ఇండెక్స్ గురించి కూడా మాట్లాడతా. ఇండెక్స్ అంటే ఏంటో ముందు అది తెలియాలి మనకి. సో ఇండెక్స్ అంటే ఏంటో తెలియాలి యాక్చువల్గా. ఇండెక్స్ అని ఇచ్చిన తర్వాత నేను ఇవన్నీ అయితే తీసేస్తాను, స్కిప్ చేసిన. సో బన్నీ అయితే తీసేస్తాం. సో రాహుల్ అని అయితే ఇచ్చాను కదా ఇండెక్స్. సో ఇండెక్స్ అంటే ఏంటి అంటే స్టార్టింగ్ 0 నుంచి మనం స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న వర్డ్స్ ఏదైతే ఉందో ఫస్ట్ రారు కదా. సో 0 1 2 3 4 అంటే మనం లెక్క పెట్టే విధానం ఆ విధంగా చేయాలన్నమాట. అంటే ఫస్ట్ పైథాన్లో ఎక్కడైనా కానీ ఇక్కడ క్యాలిక్యులేషన్ వచ్చినా ఫస్ట్ 0 నుంచే చేయాలి మనం. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే 0. సో స్టార్టింగ్ అనేది 0తో అయింది కాబట్టి 0 అని చెప్పింది. సో ఇప్పుడు ఫైండ్ జోలికి వస్తే ఫైండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఫైండ్ అనేది ఫైండ్ ఇవ్వాలి కదా. సో ఇప్పుడు నేను ఫైండ్ అన్నా, ఫైండ్ కూడా సేమ్ టు సేమ్ మనకు రన్ చేసినప్పుడు ఏంది 0నే వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ 0 నుంచి అవుతుంది కాబట్టి. సో దీన్ని మనం కాంప్లికేటెడ్ యూజ్ చేయాలంటే ఇంకా కోర్సులోకి వెళ్తుంటే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటి ఫైండ్ తర్వాత ఏమి కౌంట్. సో కౌంట్ కదా. సో కౌంట్ అనేది అయితే నేను ఇప్పుడు చూపిస్తా, వెయిట్ చేయండి. చూడండి. సో కౌంట్ అంటే మనం ఇచ్చిన ఈ రామ్ మేడపాటిలో ఎన్నో టైప్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అయితే ఉన్నాయి. సో ఆల్ఫాబెట్స్ చూసుకుంటే ఏబిసిడీస్లో ఉండే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో అలాంటివి ఎన్ని రిపీట్ అయినాయి అన్న దాని గురించి మనం మాట ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తున్నట్టయితే ఏ అనేది చాలాసార్లు రిపీట్ అయినట్టు మనకు అనిపిస్తుంది. సో ఎన్నిసార్లు రిపీట్ అయింది అన్నది నాకు ఐడియా లేదు కాబట్టి నేను పైథాన్ అడుగుతాను ఎన్నిసార్లు రిపీట్ అయింది అని. సో దానికి అది మనకు ఆన్సర్ ఇస్తుంది ఎన్నిసార్లు అయిందో. సో 3 times ఏ అనేది వచ్చిందంట. సో 1 2 3 times ఏ అనేది ఉంది అంటే దాని యొక్క కౌంట్ అనేది మనకు చెప్తుంది కాబట్టి. సో దానికోసం మనం కౌంట్ని అయితే యూజ్ చేస్తాం. సో రిమూవ్ ప్రిఫిక్స్ ఇంకా సఫిక్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. సో రిమూవ్ ప్రిఫిక్స్ సఫిక్స్ గురించి వచ్చేస్తే సో చూపిస్తా, వెయిట్ చేయండి. ఇక్కడ మనం రిమూవ్ అని అయితే చెప్తాం. ఫస్ట్ ప్రిఫిక్స్ గురించి మాట్లాడదాం. సో ప్రిఫిక్స్ అంటే ఇప్పుడు నేను ఇచ్చిన రాహుల్ మేడపాటి అని అయితే ఉంది కదా. సో ఇక్కడ నేను ఏదన్నా రిమూవ్ చేయాలనుకుంటే సో నేను ఇప్పుడు మేడపాటిని రిమూవ్ చేయాలనుకుంటున్నా, ప్రిఫిక్స్ కాబట్టి ఇటు సైడ్ ప్రిఫిక్స్ని రిమూవ్ చేయాలనుకుంటున్నా. సో నేనేం చేస్తా, మేడపాటి అని అయితే ఎంటర్ చేస్తా. సో నువ్వు ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నావో సో దాన్ని ఎంటర్ చేయి. సో దాన్ని ఎంటర్ చేసి ఇప్పుడు రన్ చేస్తే సో 1 minute ప్రిఫిక్స్ అంటే ముందువి తీయాలన్నమాట, ముందువి రిమూవ్ చేసేదాన్ని ప్రిఫిక్స్ అంటాం మనం. సో ఇక్కడ మేడపాటి ప్లేస్లో రాహుల్ అని అయితే ఇద్దాం. సో రాహుల్. సో ఇప్పుడు చూడండి మేడపాటి మాత్రమే ప్రింట్ అయింది ఎందుకంటే ప్రిఫిక్స్ని తీసేసాం, అంటే ఫస్ట్ వచ్చే వర్డ్ని మనం రిమూవ్ చేసాం. సో అందుకే మేడపాటి అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను దాంట్లోనే సఫిక్స్ని అయితే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సో సఫిక్స్ని అయితే ఇప్పుడు ప్రింట్ చేద్దాం. సో 1 minute క్యాపిటల్లో ఉన్నాయి కాబట్టి ఎర్రర్ వస్తుంది.
సో రిమూవ్ సఫిక్స్. సో సఫిక్స్ అన్నప్పుడు ఇక్కడ కూడా మనం చేంజ్ అయితే చేయాలి కాబట్టి సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేసాం. ఇక్కడ మెడబడింది కదా ఆల్రెడీ. సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో రన్ చేస్తే మనకి ఇప్పుడు సఫిక్స్ అనేది రిమూవ్ అయిపోయింది. రాహుల్ అనేది సింగిల్గా ప్రింట్ అయింది. సో ఇప్పుడు మనం స్ప్లిట్ జోలికి వస్తే, స్ప్లిట్ అంటే మనకు నార్మల్గా అయితే తెలుసు. స్ప్లిట్ అంటే ఏంటో అందరికీ తెలుసు. దాన్ని సగంలో విడదీయడం అనమాట. స్ప్లిట్ అంటే సగంలో విడదీయడం. సో దీనికి మనకి ఇన్నర్ అవసరం లేదు లోపల. దీన్ని మనం ఇన్నర్ అంటాం. సో ఇదేం అవసరం లేదు. సో ఇక్కడ మనం స్ప్లిట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో స్ప్లిట్ అయితే ఇచ్చేసిన. సో 1 minute క్యాపిటల్లో పడుతున్నాయి ఇవన్నీ. సో స్ప్లిట్ అయితే ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ రాహుల్ అనేది సపరేట్ అవుతుంది, కామా వస్తుంది ఇక్కడ, మళ్ళీ బ్రాకెట్స్ వస్తాయి, ఇంకా మేడపాటి అనేది సపరేట్ అవుతుంది. రెండు సపరేట్ అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే రాహుల్ సపరేట్గా చూపిస్తుంది, మేడపాటి సపరేట్ చేస్తుంది, ఎందుకంటే మనం స్ప్లిట్ చేసాం కాబట్టి. సో స్ప్లిట్లోనే ఈ స్ప్లిట్లోనే ఈ టైప్స్, ఈ స్ట్రిప్ అనేది ఏదైతే ఉందో సో అవి టైప్స్ అనమాట. సో దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు నేను స్పేస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. ఒక నిమిషం. సో ఇక్కడ స్ట్రిప్ అయితే ఇద్దాం ఒక నిమిషం. సో స్ట్రిప్ అనేది అయితే నేను ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత కూడా నాకు చిన్న లాజిక్ అయితే మారుద్దాం. ఇక్కడ ఇలా వద్దు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఒక స్ట్రింగ్ అయితే ఇస్తాను. సో స్ట్రింగ్ పేరు వచ్చేసి రాహుల్, చాలా స్పేస్ అయితే ఇచ్చా బాగుంది. మేడపాటి. సో మేడపాటి అని అయితే ఇచ్చాను. సో మన స్ట్రింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీని లెంత్ అనేది మనకు కావాలి. ఎంత లెంత్ ఇచ్చానో నాకు తెలియట్లేదు. సో అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయో మనం క్యాల్కులేట్ చేయాలి. సో క్యాల్కులేట్ చేయాలన్నప్పుడు ప్రింట్ లెన్ అని వచ్చిన తర్వాత ఈ యొక్క అడ్మిన్ అయితే ప్రింట్ చేయమంటాం. సో ఇక్కడ ఉన్న స్ట్రిప్ అంతా తీసేయి, మళ్ళీ దాంతో పాటు నాకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కూడా ప్రింట్ చేయమన్నా. సో అవుట్పుట్ రాగానే అర్థమవుతుంది. సో ఈ రాహుల్ అనేది ప్రింట్ చేసినప్పుడు నాకు ఇక్కడ వచ్చిన లెటర్స్ ఏంటంటే 16, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో ఈ స్పేసెస్తో కలిపి మనకి ఎంత ఉన్నాయి, 16 అయితే ఉన్నాయి. సో దానికి మనం స్ట్రిప్ అయితే యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏమున్నాయి, స్ట్రిప్ అంటే రైట్ సైడ్ మనం ఏమైనా స్పేస్ ఇస్తే అట్ సైడ్ నుంచి స్ట్రిప్ అవుతుంది అనమాట. అంటే రైట్ సైడ్ మనం ఇచ్చే స్పేస్ని అది క్యాన్సిల్ చేసి మనకి ఇస్తుంది. సో ఇప్పుడు రన్ చేస్తే సో ఇక్కడ ఇచ్చే స్పేస్ అనేది యువతల సైడ్ మనం ఇచ్చిన స్పేస్ అనేది వెళ్ళిపోతుంది. సో అదే లెఫ్ట్ అనమాట. లెఫ్ట్ అని ఇచ్చామనుకోండి, ఎల్ స్ట్రిప్ అయితే యూజ్ చేయాలి. సో ఇక్కడ చూసినట్టయితే 19 అయింది. సో మనం ఇంత స్ట్రిప్ అయిన దాంతో పాటు చూపిస్తుంది అనమాట. నేను ఇంకా ఇక్కడ 3 క్యారెక్టర్స్ స్పేస్ అయితే ఇచ్చాను. సో అది స్ట్రిప్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఎల్ అయితే ఇస్తాను. సో ఎల్ స్ట్రిప్ ఇచ్చాను. ఎల్ స్ట్రిప్ ఇక్కడ ఏం లేదు కాబట్టి మనకేం రాలేదు. సో అందుకే ఇప్పుడు ఇస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ స్ట్రిప్ అయిన తర్వాత 22 క్యారెక్టర్స్ స్ట్రిప్ అయిపోయింది. మొత్తం యాక్చువల్గా అయితే ఉన్నది 22 వర్డ్స్. ఇప్పుడు నేను ఈ యొక్క ప్లేస్లోనే నేను 22 వర్డ్స్ అయితే ఇచ్చాను. సో స్పేసెస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. సో ఇదే మన స్ట్రింగ్స్ వచ్చేసి స్ట్రింగ్స్ టాపిక్ అయితే అయిపోయింది. సో మళ్ళీ రేపొద్దున కలుద్దాం మళ్ళీ కొత్త టాపిక్తో. ఈ యొక్క టాపిక్ అనేది కొంచెం బోర్ కొట్టచ్చు, ఎందుకంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్. ఎందుకంటే పైథాన్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇవే కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటాయి. సో అర్థం చేసుకోండి, కావాలంటే మళ్ళీ చూడండి. సో రేపు కలుద్దాం మళ్ళీ.